హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్షికా వ్లాగ్స్. అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి సరదాగా ఫ్యామిలీతో తీసిన వ్లాగ్ అండి. చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అందులోనూ ఇది 31st రోజు తీసిన వ్లాగ్. ఈరోజు అయితే మేము పక్కనే ఉన్న రాజనగరం జాతర స్టార్ట్ అయిపోయిందనమాట. అక్కడికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలని అయితే అనుకున్నాము. సో మార్నింగే అమ్మ కాల్ చేసి ఇంటికే వచ్చేయండి, ఇక్కడనే ఫుడ్ తినేసి రాజనగరం జాతరకి అయితే వెళ్దామని చెప్పింది. ఇంకా మేమైతే చక్కగా ఇంటికి వెళ్ళిపోయి అక్కడనే స్నానాలు చేసుకున్నాం అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇంకా అమ్మ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చపాతీలు, ఆయిల్ రైస్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసింది. అవన్నీ చక్కగా పొట్టలో వేసేసుకొని ఇంకా జాతరకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చి రాగానే పాప అయితే బొమ్మలను చూపించి అది కావాలి, ఇది కావాలి, డాడీ డాడీ ప్లీజ్ అది కావాలి, ఇది కావాలని ఒకటే చూపిస్తూనే ఉంది. ఇంకా ఆమె అడగడమే ఆలస్యం, ఈయన ఇప్పించడమే లేటు. ఏది అడిగితే అది ఇప్పిస్తున్నాడు అనమాట. నేనే వద్దు, అన్ని బొమ్మలు చాలా ఉన్నాయి, ఇది ఒక్కటి తీసేసుకొని వెళ్దాము, మళ్ళీ అమ్మ ఇప్పిస్తుంది, ఎందుకు అన్ని బొమ్మలు వేస్ట్, ఆడుకోదు చేయదు అని చెప్పేసి ఇది ఒక్కటైతే ఫైనల్గా తీసేసుకొని వచ్చామన్నమాట. లాస్ట్ మంత్ కురుమూర్తి జాతరకి కూడా వెళ్ళాం కదా, అక్కడ కూడా 5-6 సెట్లు తీసుకొని వచ్చిందనమాట. వాటిది ఏ దాంతో ఆడుకోదు. ఇంకా ఫైనల్గా అయితే అదొక్కటి ఇప్పించుకొని వచ్చేసాము. ఇందాక చూపించాను చూసారా, అదే అండి అయ్యప్ప స్వామి టెంపుల్. మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే నాన్ వెజ్ తినేసి వచ్చాము కదా. ఓన్లీ జాతరకే పిల్లలకి ఇట్లా ఆడిపించుదాము, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా 31st రోజు ఫ్యామిలీతో. సో దానికోసం అని చెప్పేసి మేమైతే ఓన్లీ జాతరకి మాత్రమే వచ్చాము. ఇంకా ఇదైతే చాలా నచ్చింది నాకైతే. స్విమ్మింగ్ పూల్లో ఇలా వెహికల్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇదైతే మా పాపను కూడా ఎక్కిద్దాం అనుకున్నాము, కానీ చిన్న పాప కదా, అందులో ఉంటుందో ఉండదో అని ఫుల్ టెన్షన్ ఉండింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కిద్దామని అనుకున్నాము. బట్ బాబాయ్, మా ఆరాధ్యని మా పాప దాయా దాయా అని పిలుస్తుంది. బాబాయ్ ముందు నుంచే కన్విన్స్ చేసిండు అనమాట. పాపకి కొంచెం నచ్చ చెప్పిండు, ఇట్లా దాయా అది ఎక్కుతుంది, నువ్వు ఎక్కువ అని, అది ఇది అని చెప్తే సరే అని ఆమె చక్కగా తలూపేసింది. ఇంకా ఎక్కిద్దాము అని అంటే ఇక్కడ ఉన్నాడు చూసారా ఈ బాబు, అస్సలు ఎక్కించుకోవట్లేదు. అస్సలు అంటే అస్సలు ఎక్కించుకోను అని అంటే చాలాసేపు, ఒక దాదాపుగా అక్కడనే 10 minutes రిక్వెస్ట్ చేసినాము, టికెట్ తీసుకుంటాము ఎక్కించుకోండి అని. ఆయన కూడా వద్దు వద్దు అన్నాడు. టికెట్ తీసుకుంటే ఓకే అన్నాడు. సరే తీసుకుంటాము అని అంటే ఎక్కించుకున్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి రిటర్న్ ఇచ్చేస్తుండ అనమాట. ఏంది టికెట్ తీసుకుంటామన్నాం కదా అని అది ఇదని కన్విన్స్ చేసి పెడితే ఎక్కించుకున్నాడు అనమాట. చూసారా అసలు మా బాబు ఎంత ఎంజాయ్ చేసిండో అందులో. చాలా బాగా అంటే ముచ్చటేసింది అనమాట పాప అందులో ఎంజాయ్ చేస్తుంటే. ఇంకా మళ్ళీ కొద్దిసేపటికే ఈ పాప ఎత్తుకొని వచ్చింది. వద్దు అని చెప్తుంది. ఏమైంది అప్పుడే తీసుకొని వచ్చారు అంటే వద్దు అని చెప్తుంది. ఆమె మంచిగానే కూర్చుంది, కానీ ఇంకా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా వాటర్లో, అందులోనూ చిన్న పాప కదా. ఇంకా మా పాప అయితే రాను రాను అంటుంది, అందులోనే ఉండిపోతా ఆడుకుంటా అని చెప్పేసింది. మా బాబాయ్ తీసుకుంటుంటే కూడా వస్తలేదన్నమాట పాప, అంతా నచ్చేసింది ఆమెకి. కానీ వాళ్ళు మాత్రం పెట్టుకోవట్లేదు. ఇంకా మా ఆరాధ్య వచ్చే వరకు అలానే ఏడ్చుకుంటూ ఉంటుంది మా పాప. అది ఇది అని చెప్పి మా బాబాయ్ ఇంకొకటి ఎక్కిస్తా, గుర్రం బండి ఎక్కిస్తా అని అది ఇది అని చెప్పి నచ్చజెప్పి ఫైనల్గా అయితే పాపనైతే తీసేసుకుందనమాట. బయటికి వచ్చిన తర్వాత కూడా అందులోనే చూపించుకుంటూ, అంటే దాన్నే చూపించుకుంటూ ఏడుస్తుంది. ఇక్కడ ఉండేటివన్నీ ఎక్కి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, బట్ చాలా భయం అనమాట. ఏది ఎక్కితే ఏమవుతుందో అనే భయంలో ఉండిపోయాను నేను. ఈ జైంట్ వీల్ అయితే నేను 10th క్లాస్లో ఎక్కాను. వామ్మో, ఆ దెబ్బకి ఇంకోసారి జైంట్ వీల్ ఎక్కొద్దు అనుకున్నాను. గిర 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 తిప్పి పెట్టేస్తుంది అదైతే. ఇంకా కొలంబస్ కూడా ఎక్కాను. అదైతే ఎంత పైకి తీసుకెళ్తుందో అసలు. ఈ రెండు మాత్రం ఇంకా ఎప్పుడు ఎక్కొద్దు అనుకున్నాను. ఇంకా నాకు ఇష్టమైనది అయితే ఈ బ్రేక్ డ్యాన్స్ అనమాట. బ్రేక్ డ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఇది మాకు పెళ్ళైన కొత్తలో ఎక్కాను. ఇంకా తర్వాతకి ఇప్పటి వరకు ఒకసారి నేను ప్రెగ్నెన్సీ ఉన్నా అని ఎక్కలేదు. ఇంకోసారి పాప చిన్నగా ఉండిండే, 8 months 7 months ఉండిండే. అప్పుడు కూడా కుట్లు మానవు కదా, ఇంకా నొప్పిలేసి అని చెప్పేసి మా అమ్మ అయితే ఎక్కనీయలేదు. ఇప్పుడు కూడా వద్దు అన్నారు, కానీ నేనే ఎక్కాను అనమాట. చాలా ఎంజాయ్ ఉంటుంది ఇందులో అయితే. బ్రేక్ డ్యాన్స్ అయితే నాకు చాలా ఇష్టము, మా హస్బెండ్కి కూడా ఇష్టము. బట్ వద్దు నేను ఎక్కను అన్నాడు. ఎందుకు అని అంటే ఇందాకనే కదా చేపల కర్రీ బాగా పొట్టలో బాగా వేసేసుకొని వచ్చింది, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కితే ఇంకేమైనా ఉందా, వామిటింగ్ అవుతుంది, చక్కెర వస్తుంది అని చెప్పేసి వద్దు అని చెప్పిండు. నేను రిక్వెస్ట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది ఎక్కి అని రిక్వెస్ట్ చేసి వచ్చిండనమాట. ఫైనల్గా అయితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట.
మా పాప అయితే తగ్గేదే లేదన్నట్టుంది. అసలు ఏది చూసి అది కావాలంటుంది. ఏది చూసి అది ఎక్కుతా అని చెప్పేసింది. ఇక్కడ ఈ గుర్రం బండి ఉంది చూసారా? ఇది ఎక్కుతా అని ఏడ్చేస్తుంది. ఫస్ట్ ఎక్కించాము. కానీ కింద పడతదేమో అనే భయంతోటి తీసేసుకుంటే మళ్ళీ ఏడ్చేస్తుంది ఎక్కుతా అని. ఇంకా ఆరాధ్యని కూర్చోబెట్టి ఆరాధ్య పట్టుకుంటది గదా అని ఒక 2, 3 రౌండ్స్ అలా తిప్పామనమాట. ఆ తర్వాత ఈ కారు చూసింది. ఈ కారు గూడా ఎక్కుతా అని గోల చేసేస్తుంది. ఇక్కడ కూడా ఆరాధ్యని మా చార్విక్ గాని కూర్చోబెట్టి ఎక్కించాం. అసలు మా పాప మమ్మల్ని పట్టించుకుంటనే లేదు. ఏది చూసి అది ఎక్కుతా అని చెప్పేసింది. ఫుల్ ఎంజాయ్ చేసేసిందనమాట ఆ రోజైతే. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె అట్లా ఎంజాయ్ చేస్తుంటే, ఇవన్నీ ఇట్లా ఎక్కుతుంటే నాకు కూడా చాలా ముచ్చటేసింది. అంతే కదండీ ప్రతి తల్లికి. కానీ కొంచెం భయమేస్తుందనమాట. ఎక్కడ కింద పడుతదో, ఎక్కడ ఏమైతదో అని చెప్పేసి భయమేస్తుంది. కానీ మొత్తానికైతే సేఫ్‌గా ఆమె అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసిందనమాట. నేను చిన్ని, చిన్ని అని ఎంత పిలుస్తున్నా గూడా నా సైడ్ చూస్తలేదు. ఎక్కడ తీసేసుకుంటానేమో అని జెప్పేసి ఆమె దృష్టి అంతా దానిపైననే ఉందనమాట. ఎప్పుడెప్పుడు తిప్పుతాడా అని జెప్పేసి. ఇంకా గిరగిర తిప్పేస్తుంటే నా సైడ్ చూసి బాయ్, బాయ్ మమ్మీ, మమ్మీ అని పిలుస్తుందనమాట. అది ఎక్కుదాం పెద్దది దాయా దాయని ఎక్కుదరండి ఆ పెద్దది చూసారా పాప అయితే అసలు అది స్టాప్ అయిపోయినా కూడా రమ్మంటే రావట్లేదు, ఇంకా తిప్పమని చెప్తుంది. అప్పటికే ఆ కార్ వెహికల్ ఉంది చూసారా, అదైతే 2 సార్లు తిరిగేసిందనమాట. అయినా కూడా మాట వినట్లేదు, రమ్మంటే అస్సలు రావట్లేదు. ఇంకా వేరేది ఎక్కిసా, అక్కడ ఒకటి జారుబండ లాగుంది, అది ఎక్కిసా అని చెప్పిండు బాబాయ్. దానికోసం అని చెప్పేసి దిగిందనమాట. ఇంకా అక్కడ ఉంటే అన్నీ ఎక్కుతా, అది కావాలి ఇది కావాలని గోల చేసేస్తుందని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడైతే మేము జాతర చేసేసుకుంటున్నాము. ఇందాక చూపించాను చూసారా, అదే రాజనగరం చెరువు. ఇంకా అక్కడ ఒక చిన్న క్లిప్ తీసేసుకొని ఇప్పుడైతే మేము జాతర చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఫస్ట్ పిల్లలకు కావాల్సిన బొమ్మలు అవి ఇవి ఇప్పించేస్తే ఒక పెద్ద తలకాయ నొప్పి పోతుందండి. అసలు ఎంత సతాయిస్తారో, అది కావాలి ఇది కావాలి అని. వాళ్ళకి కావాల్సినది ఇప్పించేసి ఇంకా వాటిని చూసుకుంటూ సైలెంట్గా ఉండిపోతారనమాట. ఆ తర్వాత మేమైతే బ్యాంగిల్స్ అవి ఇవి అయితే షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మ పాపకి బాల్ ఇప్పించింది. బాబాయ్ వాళ్ళు కూడా పాపకి ఒక బొమ్మ తీసుకోమని చెప్పిండ్రు. కానీ ఇంట్లో అయితే చాలా బొమ్మలు ఉన్నాయి. అసలు వాటితో ఏ దాంతో ఆడుకోదు. అనవసరంగా పైసలు వేస్ట్. వాళ్ళ డాడీ కూడా అట్లనే ఇప్పిస్తాడు, చెప్తుంటే కూడా వినకుండా. ఇంకా ఎన్ని బొమ్మలున్నా వాటితో అయితే అస్సలు ఆడుకోదు. వద్దు బాబాయ్ బొమ్మలు, కావాలంటే ఏదైనా బ్యాంగిల్స్ తీసుకుంటా అని చెప్పేసి ఇంకా బొమ్మలు వద్దని చెప్పేసి ఇక్కడైతే బ్యాంగిల్స్ దానికైతే వచ్చేసాము. ఇంకా బాబాయ్ వాళ్ళు ఒక పాపకి ఒక దండ తీసుకున్నారనమాట. బ్యాంగిల్స్ కూడా చాలా ఉన్నాయి, దండలే ఎక్కువ లేవు. ఆమెకేమో దండలు అంటే ఎక్కువ ఇష్టం. నేను ఏది వేసుకుంటే అది కావాలని చెప్పేసింది. ఇక్కడైతే అమ్మ పాపకు ఒక దండ వేసి చూసింది, మురిసిపోతుంది అనమాట ఆ దండని చూసుకొని. ఇంక ఇక్కడైతే మేము మాకు కావాల్సిన అన్ని షాపింగ్ అన్నీ చేసేసుకొని ఫైనల్గా అయితే బిల్ పే చేసేసి తీసేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నాక ఇంటికి మిక్చరు అవన్నీ అయితే కట్టించుకుంటున్నాం అనమాట. ఇక్కడ లడ్డు చూసారా, ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత జాతరకు వచ్చిన ప్రతిసారి నాకైతే ఈ లడ్డు ఇప్పించుకొని ఇంటికి తీసుకెళ్ళేవాడు అనమాట. మా అమ్మని అడిగితే వద్దు అవి బాగుండవు అని చెప్తే నేను ఇక్కడ మా అమ్మకి అదే స్టోరీ చెప్తున్నా, తాత ఇప్పించేవాడు మేము చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు ఇప్పిస్తలేవు అని. ఫైనల్గా మా అమ్మ అయితే లడ్డు తీసుకుందనమాట నా కోసము. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళాక మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది ఒకసారి చూసుకొని సపరేట్ చేసేసుకుంటున్నాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.